పాత నిబంధన. ఈ పాత నిబంధనలోని 39 పుస్తకాలను 3 భాగాలుగా విభజిద్దాం. అందులో మొట్టమొదటిది చరిత్ర పుస్తకాలు, అనగా ఆదికాండం నుండి ఎస్తేరు గ్రంథం వరకు ఉన్నటువంటి 17 పుస్తకాలు. రెండవది పద్య పుస్తకాలు, అనగా యోబు గ్రంథం నుండి పరమగీతముల వరకు ఉన్నటువంటి 5 పుస్తకాలు. మూడవది ప్రవక్తల పుస్తకాలు, అనగా యెషయా గ్రంథం నుండి మలాకీ గ్రంథం వరకు ఉన్నటువంటి 17 పుస్తకాలు. ఈ చరిత్ర పుస్తకాలు దేని గురించి తెలియజేస్తాయంటే సృష్టి ఆరంభము నుండి ఇజ్రాయేలీయుల యొక్క చరిత్ర ముగింపు వరకు కూడా తెలియజేస్తాయి. పద్య పుస్తకాలు దేని గురించి తెలియజేస్తాయంటే దేవునికి ఆ దేవుని భక్తునికి మధ్యన ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధం గురించి తెలియజేస్తుంది. మూడవదిగా ఈ ప్రవక్తల పుస్తకాలు దేని గురించి తెలియజేస్తాయంటే చరిత్రతో కూడినటువంటి భవిష్యత్తును గురించి తెలియజేస్తాయి. కాబట్టి ఇక మీదట బైబిల్ చదివేటప్పుడు వీటిని మనసులో పెట్టుకొని మనం చదువుకున్నట్లయితే మనకి బైబిల్ సులభంగా అర్థమవుతుంది.